అలకాపురం అనే గ్రామంలో గోవిందం అనే వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకు ఆనందం బరువు బాధ్యతలు లేకుండా తండ్రి సంపాదించిన డబ్బు ఖర్చు చేసేవాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన గోవిందం ఒకరోజు చింతబరికతో ఆనందాన్ని చావబాది డబ్బు సంపాదిస్తేనే కానీ ఇంటికి రావద్దని చెప్పి ఇంటి నుంచి పంపించేశాడు. ఆనందం పొరుగురికి ప్రయాణమయ్యాడు. చీకటి పడిపోవడంతో ఊరి చివర ఉండిపోయాడు. అదంతా అడవి, చెట్లు, జంతువులు తప్ప ఇంకేమీ లేవు. ఆనందం అటు చూశాడు. దూరంగా ఒక పులి వస్తూ కనిపించింది. ఆనందం గాబరాగా చెట్టు ఎక్కేశాడు. అతడికి ఏవో మాటలు వినిపించడంతో చెవులు రిక్కించి వినసాగాడు. ఆ చెట్టు మీద 3 దెయ్యాలు ఉన్నాయి. ఒక దెయ్యం ఇలా అంది, నేను మనిషికి పిచ్చి తగ్గించే ఒక మూలికను కనిపెట్టాను. దాన్ని మా ఇంటి వెనక చెట్టు కింద ముంతలో దాచి పూడ్చిపెట్టాను అంది. రెండో దెయ్యం, నేను జీవించి ఉండగా బోలెడు ధనం సంపాదించాను. అది పెద్ద కొయ్య పెట్టెలో పెట్టి మా ఇంటి మధ్యలో పూడ్చాను అంది. మూడో దెయ్యం, నా దగ్గర ఒక మహత్తరమైన కత్తి ఉంది. దాంతో ఎంతటి వీరుణ్ణైనా జయించవచ్చు. అది మా ఇంటి చివరలో ఉంది అంది. ఆనందం ఇదంతా విన్నాడు. మరుసటి రోజు అతడు పొరుగు రాజ్యానికి వెళ్ళాడు. ఆ ఊరు మహారాజు కూతురికి పిచ్చి తగ్గించిన వారికి ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తారని చాటింపు విని మొదటి దెయ్యం చెప్పిన చోటుకు వెళ్ళి మూలిక తెచ్చి రాజకుమార్తె పిచ్చి తగ్గించాడు. కానీ నువ్వు మాత్రం ధనవంతుడివి కాదు, ఇంత డబ్బు రాజ్యం నీకు అప్పగించడం ఎలా అన్నాడు. దాంతో ఆనందం రెండో దెయ్యం చెప్పిన చోటకు వెళ్ళి ధనరాశులు అన్నీ తెచ్చి రాజుకు ఇచ్చాడు. కానీ ఈసారి రాజు, నువ్వు పరాక్రమవంతుడు అవునో కాదో తెలియకుండా నిన్ను అల్లుడిగా చేసుకోవడం ఎలా అన్నాడు. దాంతో ఆనందం మూడో దెయ్యం చెప్పిన చోటకు వెళ్ళి ఆ మహత్తరమైన కత్తి తెచ్చి రాజు చెప్పిన వీరులందరినీ జయించి రాజు మెప్పు పొంది రాకుమార్తెను వివాహం చేసుకుని ఆ రాజ్యానికి రాజు అయ్యాడు.